దేశమంతటా ప్రపంచవ్యాప్తంగా విడుదలైన రామ్లీలా చిత్రం ఈరోజు విజయవంతంగా ప్రదర్శింపబడుతూ అన్ని థియేటర్లో రిలీజ్ అయిన ప్రతి ఒక్క థియేటర్లో కూడా ఈరోజు 200 పైచిలుకు థియేటర్లో యుఎస్, కర్ణాటక, చెన్నై, ఒరిస్సా, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్ర అన్ని రాష్ట్రాల్లో హౌస్ఫుల్ కలెక్షన్స్తో విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న సందర్భంగా ఇంతటికి ఘన విజయానికి కారకులైన ఆంధ్ర, తెలంగాణ ప్రజలకి, అన్ని రాష్ట్రాల ప్రజలకి, ఎన్ఆర్ఐస్ ఉన్న మన తెలుగు ప్రజలందరికీ కూడా ఈరోజు ఈ పత్రికాముఖంగా అందరికీ ముందుగా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నా మొదటి ప్రయత్నం జీనియస్ని ఎంత ఘన విజయం ఇచ్చారో ప్రజలు, దాన్ని తగ్గకుండా కూడా అది అవుట్ అండ్ అవుట్ మాస్ సినిమాని, ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమాని కూడా ఆ రోజు అంత ఘన విజయం ఇచ్చారు. ఈరోజు ఒక కొత్త ఒరబడితో తాళి లవ్ అంటే ఒక ట్రెడిషన్కి సంబంధించిన సనాతన ధర్మంలో తాళికి ఎంత విలువని ఇవ్వాలి, ప్రేమకి తను ప్రేమించిన ప్రియురాలికి ఒక లవర్ తను దానికి ఇంపార్టెన్స్ ఇస్తాడా అనే ఒక కొత్త నూతన కథాంశంతో సోదరులు మిత్రుడు శ్రీపురం కిరణ్ గారి దర్శకుడు అద్భుతంగా దాన్ని మలిచిన తీరు కానీ, అలాగే అతను ఎంత తన ఊహకు అనుగుణంగా ఆ కథని ఎంత బాగా ప్రజెంటేషన్ చేద్దాము అనుకున్న దాన్ని ఆన్ స్క్రీన్తో చెప్పిన సమయంలో చెప్పినట్టుగా షెడ్యూల్ ఎక్కడా మిస్ అవ్వకుండా తన పూర్తి సహాయ సహకారాలతో ఎస్ గోపాల్ రెడ్డి గారు అద్భుతమైన పనితీరుని కనపరిచి ఈరోజు ఆల్ క్రిటిక్స్ వెబ్సైట్స్, ఆల్ ఛానల్స్లో నెంబర్ 1 ర్యాంకింగ్లో ఈరోజు ఈ సినిమా సక్సెస్లో ఆయన ప్రధానమైన పాత్ర పోషించడంలో ఆయనకు కూడా నేను ఈరోజు ఈ సభాముఖంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. మా జీనియస్ దగ్గర నుంచి బి గోపాల్ గారితో ఎంతో సాన్నిహిత సంబంధం ఉంది. ఒక మిత్రుడి కంటే, ఒక అన్నయ్య కంటే కూడా, ఒక గాడ్ ఫాదర్ కంటే కూడా ఏ పదానికి నిర్వచనం లేకుండా ఆయనకి అన్నిటికీ కంటే మించి ఒక మంచి వ్యక్తి అంటానికి ఆయన ఒక నిర్వచనం బి గోపాల్ గారు. యూనిట్ అందరికీ కంగ్రాట్స్ చెప్తున్నాను. కోనేరు సత్యనారాయణ గారు, దాసరి కిరణ్ గారు, బుచ్చిరెడ్డి గారు మంచి నిర్మాతలు. సత్యనారాయణ గారికి పెద్ద యూనివర్సిటీ ఉంది, మంచి మనిషి. ఆయన సినిమా హిట్ అయితే చాలా సంతోషం, ఎందుకంటే ఇంకా చాలా సినిమాలు తీస్తారు. చాలామంది వర్కర్స్కి కానీ, టెక్నీషియన్స్కి కానీ, అలాగే మన దాసరి కిరణ్ గారి లాగా మన డైరెక్టర్ కిరణ్ గారికి ఫస్ట్ ఛాన్స్ ఇచ్చారు. అట్లా ఇంకా ఎంతోమంది కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసే మనసు ఉన్న మనిషి. వీళ్ళు ఎప్పుడూ బాగుండాలని కోరుకుంటున్నాను. అలాగే హవీష్ ఫస్ట్ నువేలాతో మంచి సక్సెస్ఫుల్ హీరో అయ్యాడు, జీనియస్తో మంచి మాస్ హీరో అయ్యాడు. ఇప్పుడు ఈ సినిమా మన ప్రొడ్యూసర్ కిరణ్ గారు చెప్పినట్టు అన్నీ ఉన్నాయి. లవ్ స్టోరీ ఉంది, మాస్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, కళ్ళనీళ్ళు పెట్టించేటట్టు ఉంది. అట్లా హవీష్కి ఇంకా మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా విస్సు ఫస్ట్ టైం డైలాగులు రాశాడు. విస్సుకు కూడా ఈ సక్సెస్ బాగా ఉపయోగపడుతుంది. ఇంతకంటే ఆనందం ఇంకేముంటుందండి. తొలి సినిమాతోనే సక్సెస్ మీట్కి వచ్చి మీ అందరితో నేను పాల్పంచుకుంటానంటే అది చాలా ఆనందం. ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నాను. ఎంతో యాంగ్జైటీగా ఉంది. బట్ ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం, ఇంత సక్సెస్ అవడానికి కారణం ప్రధానంగా కెమెరామెన్ ఎస్ గోపాల్ రెడ్డి గారు అయితే, మ్యూజిక్ డైరెక్టర్ గారు చిన్నా గారు అయితే, మా హీరో హవీష్ గారు, మా హీరోయిన్ నందిత, అభిజిత్, మాకు సారథ్యం వహించిన బుచ్చిరెడ్డి గారు అయితేనండి, వీళ్ళందరూ ఈ సినిమాకి ఎంతో కష్టపడి ఈ విజయాన్ని అందించడానికి ఎంతో చేశారండి. ప్రతి టెక్నీషియన్స్, ప్రతి ఒక్కళ్ళు ఒక టీం లాగా, ఇదొక ఫ్యామిలీ లాగా ఈ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారండి. ఇకపోతే ప్రతి సినిమాకి కర్త, కర్మ, క్రియ అంటే స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్టర్ అండి. కానీ ఈ సినిమాకి మాత్రం కర్త, కర్మ, క్రియ, ఎవ్రీథింగ్ శ్రీ కోనేరు సత్యనారాయణ గారండి. ఆయన నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, ఆడియో ఫంక్షన్లో కానీ, ప్లాటినం డిస్క్ ఫంక్షన్లో కానీ, అంటే 10,000 మంది వజ్రాలని సంవత్సరానికి ఇవ్వాలి అంటే ఇండస్ట్రీకి నాలాంటి వాడిని కూడా వజ్రంగా తీర్చిదిద్దింది ఆయనే అండి. ఈ కథ విషయంలో కానీ, స్క్రీన్ ప్లే విషయంలో కానీ,
డైరెక్షన్ విషయంలో కానీ నాకు నాట్ ఓన్లీ హైదరాబాద్, నాట్ ఓన్లీ వైజాగ్, మలేషియా, ఎవ్రీథింగ్ నా పక్కనే ఉంటూ ఒక ఒక హెడ్ మాస్టర్ లాగా ప్రతిరోజు ఈరోజు ఏం చేస్తున్నావు, ఈరోజు ఏం చేస్తున్నావు, ఈరోజు ఏం చేస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు అని ప్రతి విషయాన్ని, కథ విషయంలో కానీ ప్రతిదీ నాకు వెన్నంటి అంటే ఒక తండ్రిలాగా నాకెంతో సహాయాన్ని అందించారు. రామలీల ఈరోజు ఒక మంచి సక్సెస్ఫుల్ ఫిల్మ్గా నిలబడి ఈరోజు మనం సక్సెస్ మీట్ జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఒక మంచి యూనిట్, మంచి టెక్నీషియన్స్ తోటి, ఒక ఎఫిషియెంట్ ఆర్టిస్టులతోటి చేసినటువంటి ప్రయత్నం ఇది. సినిమా మంచిగా రావడానికి అందరూ ఎంత కష్టపడ్డారో అందరికీ తెలిసిన విషయమే. డే 1 నుంచి టీజర్ లాంచ్ దగ్గర నుంచి కూడా ఈ సినిమా డే బై డే ఒక ఇంటెన్షన్, ఒక ఎప్పుడెప్పుడు చూద్దామని యాంగ్జైటీ క్రియేట్ చేస్తూ వచ్చింది. అలాగే రిలీజ్ దగ్గరకు వచ్చేటప్పటికి పబ్లిసిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా, సినిమా రిలీజ్కి ముందు ఎంత కష్టపడ్డాడో రిలీజ్ తర్వాత మన కిరణ్ గారు ఈ సినిమాను మొత్తాన్ని భుజాన్ని వేసుకొని ఒక మంచి ప్రోడక్ట్ తీయటం కాదు, ఇది మంచి ప్రోడక్ట్ని ఆడియన్స్ దాకా రీచ్ చేయాలన్నటువంటి కాన్సెప్ట్ తోటి పబ్లిసిటీ విషయంలో బాగా డిఫరెంట్గా ప్లాన్ చేసి దాదాపు ఒక 2 వీక్స్ స్పాన్లో మంచి పబ్లిసిటీ ప్లాన్ చేసి శ్రేయస్ శ్రీనివాసన్ కూర్చోబెట్టుకొని ప్రతిదీ ఏది మిస్ కాకూడదండి, నా సినిమాకి మన ప్రొడక్షన్కి ఎంత ఖర్చు పెట్టానో దానికి సరిపడ్డట్టుగా ప్రమోషన్ కూడా ఖర్చు పెడతానని చెప్పేసి ప్రతి విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ రోజుకి కూడా ఈ ప్రమోషన్లో కంటిన్యూ చేస్తున్నాడు కాబట్టే ఈ సినిమా ఇంత విజయానికి కారణమైందండి. చాలా సంతోషంగా ఉన్నానండి. ఎందుకంటే ఈ సినిమాకి డైలాగ్స్ రాయటం ఒకటనే కాకుండా ఈ యూనిట్లో పార్ట్ అండ్ పార్సల్ లాగా ఉంటాను. మీరు చూస్తూనే ఉండుంటారు. జనరల్గా డైలాగ్ రచయిత అనగానే రెమ్యునరేషన్ తీసుకుని వెళ్ళిపోతారు, మళ్ళీ ఎప్పుడో కనిపిస్తారు. అట్లా కాకుండా ఫ్రమ్ ద డే 1 షూటింగ్ నుంచి మలేషియా కానీ ఎక్కడ షూటింగ్ జరిగినా నన్ను పార్ట్ అండ్ పార్సల్లా ఒక షూటింగ్లో నన్ను ఒక కుటుంబ సభ్యుల్లా చూసుకుని ఇప్పటికీ ఒక చిన్న కుర్రాళ్ళగా ప్రేమిస్తాను నేను, పెద్దోడిని అయినా కానీ. సో అందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇంక సినిమా విషయానికి వస్తే ఇంతటి ఘన విజయాన్ని అందించిన తెలంగాణ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఎంత పెద్ద ఎయిర్ బస్ అయినా సరే అండి, అది కదలాలంటే ఇంధనం కావాలి. ఆ ఇంధనమే మా కోనేరు సత్యనారాయణ గారండి. ఎస్పెషలీ మన మూవీని చాలా నచ్చి మన పర్ఫార్మెన్సెస్ని చాలా యూ గివెన్ లాట్ ఆఫ్ అప్రిసియేషన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ విసు గారు, థ్యాంక్ యూ సార్. నేను ఐల్ జస్ట్ సే వన్ సెంటెన్స్, ఇట్స్ సక్సెస్ బిహైండ్ ద మూవీ ఇస్ ద హోల్ టీమ్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ ప్రౌడ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ టీమ్. థ్యాంక్ యూ. ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ నా యొక్క ధన్యవాదాలు, నమస్సుమాంజలు. మా రామ్లీలా సినిమా అనుకున్న సమయంలో, అనుకున్న బడ్జెట్లో చాలా జాగ్రత్తగా షూటింగ్ చేసుకొని, మలేషియాలో అయితేనేమి, ఇక్కడ మన దగ్గర లోకల్గా అయితేనేమి అనుకున్న టైంలో పూర్తి చేసి, దీన్ని ఒక టీజర్ రోజే చెప్పానండి, ఇక్కడ ఈ సినిమాని ఒక అద్దంలాగా తీర్చిదిద్దుతున్నారని చెప్పి మా గోపాల్ రెడ్డి గారు, ఆయన మా కొండంత అండ ఈ సినిమాకి. థ్యాంక్ యూ సార్. అలాగే ఈ చిత్రంలో నటించిన అందరికీ, మా హీరో హబీష్ గారికి, ముఖ్యంగా మా అమ్మాయి నందిత గారికి. సో తను ఇందాక విసు గారు చెప్పినట్టు షీఈ్ వెరీ మచ్ కోఆపరేటివ్ అండి. మాకు ఎంత కోఆపరేట్ చేసిందంటే, తను ఎన్నో ఇబ్బందులు పడ్డా మాకు షూటింగ్లో కానీ ఇప్పుడు ప్రమోషన్లో కానీ షీ వెరీ కోఆపరేటివ్. అలాగే మా చిత్రంలో నటించిన మిగతా నటీనటులందరికీ, అభిజిత్కి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మేము ఈ సినిమాని మీకు అందరూ తెలుసు, ఇవాడి చాలామంది మీలో సినిమా కూడా చూసుంటారు, మీరు చాలా ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. దాన్ని మీరు పాజిటివ్గా తీసుకుని ప్రజలందరికీ కూడా చాలా పాజిటివ్గా ఒక మెసేజ్ లాగా ఈ సినిమా బాగుంది, బాగా చేశారని మీరు ఇవ్వటం వల్ల డెఫినెట్గా ఇది ప్రజల్లోకి బాగా వెళ్ళింది. ప్రజలందరూ కూడా దీన్ని లైక్ చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ థియేటర్కి వెళ్ళినా కూడా అన్ని థియేటర్స్కి మేము వెళ్ళటం, అక్కడంతా ఎంక్వైరీ చేయడం జరిగింది. ఈ సినిమాని చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా, ఒక్కళ్ళు కూడా సినిమా బాగాలేదని కానీ ఏ రకంగా చెప్పలేదు. అందరూ కూడా సినిమా బాగుంది అనే ఒక మంచి ఫీల్తో బయటకు వస్తున్నారు ఇవాళ. దీనికి మెయిన్ కారణం, నేను మొదటే మా ఆడియో ఫంక్షన్లో మాట్లాడినప్పుడు చెప్పాను, నేను అది కథ 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 అని. ఆ కథ నిజంగా ఈ ఇచ్చిన మన శ్రీపురం కిరణ్కి నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే చాలా మంచి కథ ఇది. ఈ కథని
ఒక కొత్తగా మనం ఈ మలేషియా తీసుకెళ్ళి ఒక కారు ప్రయాణంలో, నిజంగా కారు ప్రయాణంలో సినిమా తీయాలన్నప్పుడు కథ చెప్పినప్పుడు నేను చాలా అదే అడిగాను నేను కిరణ్ని. ఈ కారు ప్రయాణాన్ని ఎంత ఎక్కువ పెట్టి తీయాలి సినిమా అంటే, ప్రేక్షకులను మెప్పించాలంటే చాలా కష్టం ఇది అన్నప్పుడు, మన గోపాల్ రెడ్డి గారు రావటం మూలన డెఫినెట్గా దాన్ని చాలా హై వాల్యూస్తో ఎంతో కష్టపడి ఆయన పర్సనల్గా కెమెరాని ఇట్లా పట్టుకుని, నాకు తెలుసు నేను యాక్చువల్గా ఎంత కష్టపడ్డారు ఆయన ఈ ఏజ్లో నిజంగా పట్టుకుని ఈ ఫ్లై క్యామ్స్ అవన్నీ పెట్టి ఈ సినిమాని ఇట్లా తీయటం అంటే ఒక బాలీవుడ్ సినిమా స్టైల్లో ఈ సినిమా వచ్చింది. యాక్చువల్గా ఒక తెలుగు సినిమాల కొంతమంది వచ్చి ప్రేక్షకులు మమ్మల్ని అడగటం కూడా జరిగింది. సినిమా చూసి వచ్చిన వాళ్ళు మేము వాళ్ళు చూపిస్తే, ఏమంటే ఇంత మంచి టెక్నికల్ వాల్యూస్తో, ఇంత మంచి స్టోరీతో తెలుగులో మన సినిమాలు, హిందీలో వస్తే ఇలాంటి సినిమాలు మన తెలుగులో ఎందుకని రావట్లేదు అని మమ్మల్ని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు రావట్లేదు ఇలాంటి స్టోరీస్ కానీ, ఇలాంటి పిక్చరైజేషన్ కానీ ఎందుకు రావట్లేదు అని అడిగినప్పుడు, డెఫినెట్గా మీకు అందరికీ ఇప్పుడు ఈ సినిమా చూసిన తర్వాత తెలిసి ఉంటుంది ఈ స్టోరీలో ఎంత బాగా వచ్చిందని. సక్సెస్ మీట్, రామ్లీలా సక్సెస్ మీట్. సో ఫస్ట్ నాకు ఈ కథ చెప్పినప్పుడు సిరిపురం కిరణ్ గారు పర్టికులర్గా రామ్ క్యారెక్టర్ నాకు చెప్పంగానే నేను చాలా ఎక్సైట్ అయ్యానండి. ఎక్సైట్ అయ్యి నేను ఇది కొంచెం కష్టమైన రోలు నేను చేయగలను అంటారా అని నేను ఖచ్చితంగా కిరణ్ గారిని అడిగాను. అడిగితే మీరు ట్రై చేయండి, చూద్దాం ఎలా వస్తుంది ఏంటి అని అన్నారు. ఇవాళ చాలామంది చెప్తున్నారు, ఇందాక నా ముందు మాట్లాడిన వాళ్ళందరూ కూడా పర్ఫార్మెన్స్ బాగుంది, బాగా చేసావు, అది ఇది అని చాలా చెప్పారు. బట్ నాకు తెలిసి ఆ క్యారెక్టర్లో ఉన్నదే మీరు చూశారు, అంతే తప్పితే నేను స్పెషల్గా చేసింది ఏం లేదు. నేను నువ్వులాకి ఎంత కష్టపడ్డానో, జీనియస్కి ఎంత కష్టపడ్డానో, రామ్లీలాకి అంత కష్టపడ్డాను. బట్ ఈ క్యారెక్టరైజేషన్ మట్టుకు నన్ను బాగా కొంచెం చేస్తున్నప్పుడు నాకు పర్టికులర్గా నాకు తెలియకుండా ఎంతూజియాజం వచ్చేదండి. అందులో ఉన్న డైలాగ్స్ వల్ల కానీ, పర్టికులర్గా ఆ ఎంట్రీ సీన్ కానీ, కొన్ని డైలాగ్స్ ఎక్సలెంట్గా ఉంటాయి. అంటే చెప్తున్నప్పుడే నాకు కూడా చాలా థ్రిల్లింగ్గా, లేకపోతే చాలా చాలా హ్యాపీగా ఉండేది అవి ట్రై చేస్తున్నప్పుడు. కానీ ఒక్కొక్క సీన్ ఒక్కొక్క విధంగా ఉంటుంది. సో అది వాళ్ళు ఇచ్చారు కాబట్టి, వాళ్ళ కథలో ఉంది కాబట్టి, వాళ్ళ డైలాగ్స్లో ఉంది కాబట్టి మీరు వాళ్ళు చూసి నన్ను అప్రిషియేట్ చేస్తున్నారు. బట్ నాకు తెలిసి నేను చేసింది స్పెషల్గా ఏం లేదు. బట్ చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ కిరణ్ గారు, మంచి క్యారెక్టరైజేషన్ తయారు చేసి పెట్టినందుకు. అలాగే విసు గారికి ఎక్సలెంట్ డైలాగ్స్. థ్యాంక్స్ విసు గారు. ఇప్పుడు మీకు తెలుసు మామూలుగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ విసు గారు మాట్లాడినప్పుడు ఎన్ని క్లాప్స్ వచ్చినాయో, సో అయ్యే క్లాప్స్ మీకు సినిమాలో వస్తున్నాయి. బేసిక్గా ఆయన రాసిన డైలాగ్స్కి మీరు జనాలందరూ క్లాప్స్ కొడుతున్నారు. సో అదొకటి. ఇప్పుడు అందరూ చెప్పినట్టుగా సినిమాకి పర్టికులర్గా మాకు సినిమా స్టార్టింగ్కి ముందు ఉన్న హీరోలు మన దాసరి కిరణ్ గారు, అలాగే శ్రీపురం కిరణ్ గారు. తర్వాత సినిమా స్టార్ట్ అయిన తర్వాత సినిమాలో వర్కింగ్లో జరుగుతున్నప్పుడు ఉన్న హీరోలు గోపాల్ రెడ్డి గారు, తర్వాత లంకాల బుచ్చిరెడ్డి గారు. అలాగే సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు ఉన్న హీరోలు మాకు శ్రేయా శ్రీనివాస్ ఇన్ పర్టికులర్ చెప్పాలి. అంటే నీ మనసులో ఇంకొక అమ్మాయిని పెట్టుకొని నాతో మాట్లాడడానికి వచ్చావా? యూ చీట్.